ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల వసంత మండపంలో సుందరకాండ పారాయణం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా హోమాలు. స్వచ్ఛ తిరుమలలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చర్యలు. రిక్లైమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు భక్తుల విశేష స్పందన. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల విరమణ ప్రారంభం. శాస్త్రోక్తంగా హోమాలు. దీక్ష విరమించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుమలలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి విస్తృత పర్యటన. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతమని అధికారులకు అభినందన. కోనసీమ జిల్లా ర్యాలీలోని శ్రీ కేశవ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల పూజలు. స్వామి అమ్మవార్లకు తిరుమంజనం. తిరుమల పుణ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణ క్రతువును విశేషంగా నిర్వహిస్తున్నారు. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమాలను నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 14వ రోజైన గురువారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 57 నుండి 62వ సర్గల వరకు 324 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 57 సర్గః. రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోజశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే. ఆప్లుత్య చ మహావేగః పక్షవానివ పర్వతః. సచంద్రకుముదం రమ్యం సార్కకారండవం శుభం. తిష్యశ్రవణకాదంబం అభ్రశైవాదశాత్వలం. ఆప్లుత్య చ మహావేగః పక్షవానివ పర్వతః. సచంద్రకుముదం రమ్యం సార్కకారండవం శుభం. తిష్యశ్రవణకాదంబం అభ్రశైవాదశాత్వలం. పునర్వసు మహామీనం లోహితాంగమహాగ్రహం. ఐరావత మహాద్వీపం స్వాతిహంస విలోలితం. వాతసంఘాత జాతోర్మి చంద్రాంశు శిశిరాంబువత్. భుజంగయక్ష గంధర్వ ప్రబుద్ధ కమలోత్పలం. హనుమాన్మారుతగతిః మహానౌరివ సాగరం. అపారమ పరిశ్రాంతః ఉప్లువేగగణార్ణవం.
ग्रसमान इवाकाशम् ताराधिपविवोल्लिखन् हरन्निवस नक्षत्रम् गगनम् सार्कमण्डलम् मारुतस्यात्मजः श्रीमान् कविर्व्योमचरो महान् हनुमान् मेघजालानि विकर्षन्निव गच्छति। అనంతరం శ్రీరామ శృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇక సుందరకాండ పారాయణంలో భాగంగా తిరుమలలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జపాలు, హోమాలను పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీరామ, సీతాలక్ష్మణ, ఆంజనేయ మూలమంత్ర జపాలను నిర్వహించి చతుష్టానార్చన పూర్వక ఆరాధన, నివేదన, హారతి, గోష్ఠి నిర్వహించారు. ఆపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఇతర దేవతామూర్తులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ, సీత, ఆంజనేయ మూలమంత్ర హవనం, సుందరకాండ పారాయణం హవనం, పరివార పురుష సూక్తాది హవనం, లఘు పూర్ణాహుతి, నివేదన, మంగళ నీరాజనం, వేద దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీశైలం దేవస్థానం చైర్మన్కు తెలియజేశారు. స్వచ్ఛ తిరుమలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విధులు నిర్వహించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గురువారం తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం వెంకటాద్రి నిలయంలో ఏర్పాటు చేసిన రెక్లైమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన వచ్చిందన్నారు. తిరుమలలో ఈ మిషన్లను మరికొన్నింటిని పరిశీలనాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తిరుమలలో టెట్రాప్యాక్, టిన్లలో పానీయాలను స్వీకరించిన అనంతరం భక్తులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ డిపాజిట్ రీఫండ్ మిషన్లలో వేస్తే తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగుపడేందుకు దోహదపడుతుందని వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఈ విషయంపై తిరుమలలోని వ్యాపారులు, టెట్రాప్యాక్ డీలర్లు కూడా తోటివారిలో అవగాహన కల్పించాలన్నారు. రీసైకిల్ మిషన్లపై భక్తులకు విస్తృతంగా అవగాహన కల్పించి తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలలో మరిన్ని మిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ ఫణికుమార్, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, వెంకటేశ్వర్లు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, రెక్లైమ్ రీసైకిల్ సంస్థ ప్రతినిధులు కిరణ్ రవి తదితరులు పాల్గొన్నారు. అమ్మలగన్నమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. భవానీ దీక్షను స్వీకరించి మండలం రోజుల పాటు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించిన భక్తులు ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇరుముడులు సమర్పించనున్నారు.
ఈ నేపథ్యంలో అమ్మవారి సమక్షం నుండి తీసుకొచ్చిన అగ్నిని అర్చకులు అర్జున వీధిలోని హోమగుండంలో వేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై భవానీ భక్తులు దీక్షా ఫలమైన నేతి కొబ్బరికాయలను అగ్నిదేవుని ద్వారా అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఇరుముడులు సమర్పించారు. తిరుమలలోని పలు ప్రాంతాలను బుధవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పర్యటించారు. ముఖ్యంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందజేస్తున్న సదుపాయాలు, తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను పరిశీలించిన మఠాధిపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఈ సెప్టెంబర్ మాసంలో ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ సెంటర్ ద్వారా తిరుమలకు ఎంతమంది భక్తులు వచ్చారు, ఏ ప్రాంతాలలో భక్తులకు ఏ సదుపాయాలు అందుతున్నాయి, భక్తుల రద్దీ నియంత్రణ, ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తదితర అంశాలను మఠాధిపతికి వివరించారు. అనంతరం పిఏసి 5 వెంకటాద్రి నిలయాన్ని మఠాధిపతి సందర్శించారు. విశాలమైన హాళ్లలో భక్తులు సేద తీరుతున్న విధానం, లాకర్ల కేటాయింపు, లాకర్లలో భక్తులు తమ లగేజీని భద్రపరుచుకునే విధానాన్ని పరిశీలించారు. అలాగే వెంకటాద్రి నిలయంలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని పరిశీలించి అటు భక్తులతోనూ శ్రీవారి సేవకులతోనూ మఠాధిపతి మాట్లాడారు. అనంతరం వెంకటాద్రి నిలయం వెలుపల భక్తుల కోసం అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని మఠాధిపతి పరిశీలించి తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు అత్యద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మాట్లాడుతూ భక్తులకు అమూల్యమైన సేవలు అందిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులకు, పాలక మండలికి, ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు కొండపైన రాఘవేంద్ర స్వామి మఠానికి వార్షిక ఇస్తికాపుల్ మర్యాద దర్శనం అనేటువంటిది ఉండింది. ఉదయం దేవదేవుని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ వ్యవస్థాపరంగా మనము ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి, తెలుసుకోవాలని మన జేఈఓ గారికి, చౌదరి గారికి చెప్పగా వారు చాలా సంతోషించి మమ్మల్ని ఈ క్లోక్ రూమ్ దగ్గర కానీ, అన్నప్రసాదం దగ్గర కానీ, కొత్తగా ఏర్పరిచినటువంటి ఏఐ మానిటర్డ్, తర్వాత అక్కడ మన క్యూ మెయింటెనెన్స్, క్రౌడ్ మెయింటెనెన్స్, దీని గురించి అంతా చాలా చక్కగా చూపించారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం, వ్యవస్థ, స్వచ్ఛత ఇవన్నీ చూసి మంత్రాలయం తదితర యాత్రా స్థలాల్లో కూడా వీటన్నిటినీ అలవర్చుకోవాలనేటువంటి భావన మాకు కలిగింది. వారి సలహా సూచనలు కూడా మేము అడగడం జరిగింది. వారు సుహృద్భావంతో వారి బిజీ షెడ్యూల్లో కూడా మాతో ఉండి మాకు వివరించినందుకు వారిని అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, యాజమాన్యాన్ని, పాలక మండలిని మనం మరొక్కసారి అభినందించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అభినందించి వెంకటేశ్వర స్వామి అందరికీ అనుగ్రహించగా కానీ మేము ప్రార్థిస్తాం. తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 2 స్కానర్లను టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ స్కానర్లను 1 కోటి రూపాయలతో కెనరా బ్యాంక్ వారు ఏర్పాటు చేశారు. ముందుగా సప్తగిరి తనిఖీ కేంద్రంలో 12వ లైన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్కానర్లను ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా లగేజీ స్కానర్ల పనితీరును సిబ్బంది అధికారులకు వివరించారు. అనంతరం కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణరాజును సివిఎస్ఓ మురళీకృష్ణ సత్కరించగా సివిఎస్ఓను కెనరా బ్యాంక్ ఎండీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ రామ్మోహన్, సర్కిల్ డీజీఎం ఆర్కే అగర్వాల్, తిరుపతి సర్కిల్ హెడ్ పాండురంగ, డీజీఎం సువర్ణకృష్ణ, తిరుమల కెనరా బ్యాంక్ మేనేజర్ జయసింహ, టీటీడీ విజిఓ గిరిధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కె సత్యనారాయణరాజు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఈరోజు కెనరా బ్యాంక్ వారి సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో భాగంగా ఒక స్కానర్ని ఇనాగరేట్ చేయడం, అనదర్ స్కానర్ కూడా వచ్చింది, దాన్ని కూడా ఇన్స్టలేషన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలని పెంచే దృష్టితో
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఈ స్కానర్స్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ప్రయాణికులందరికీ ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఈ స్క్రీనింగ్ అండ్ చెకింగ్ క్విక్గా జరిగే విధంగా ఈ స్కానర్ని ఏర్పాటు చేస్తూ ఆ స్కానర్ టెక్నాలజీ సహాయంతో వాళ్ళందరికీ త్వరితగతిన స్క్రీనింగ్, చెకింగ్ ఫుల్ ప్రూఫ్ మెకానిజంతో చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మరింతగా ఈ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ వ్యవస్థని మరింత పటిష్టపరిచే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగా అధునాతనమైనటువంటి స్కానర్స్ని అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం, ప్రతి చోట ఉన్నటువంటి స్కానర్స్ని ప్రతి లేన్లో ఉన్న స్కానర్ని కూడా ఆగ్మెంట్ చేస్తూ ఒక స్కానర్ ఉండే చోట 1+1 2 స్కానర్లు ఉండే దిశగా చర్యలు అనేటటువంటి తీసుకునే విధంగా చేయడం అనేటటువంటిది జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు కెనరా బ్యాంక్ వారు ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా 2 స్కానర్స్ని కూడా టీటీడీ సెక్యూరిటీ విభాగానికి సహాయ సహకారాలు అందే విధంగా అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ఇక్కడ స్కానర్ని ఇనాగ్రేట్ చేయటం చాలా మాకు ఆనందకరంగా ఉంది. కెనరా బ్యాంకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 1100 పైగా శాఖలు ఉన్నాయి. 2.5 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారు. అందుకని ఎప్పుడు అవకాశం వచ్చినా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సేవలో మాకు సంబంధించినంత వరకు మా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఎంతో కొంత అవకాశం వచ్చినప్పుడల్లా సహకారం అందిస్తున్నాం. మాకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా స్కానర్స్ రిక్వైర్మెంట్ ఉందని తెలియగానే వెంటనే 2 స్కానర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2 వాల్యూ ₹1,00,00,000 ఉంటుంది. ఒకటి ఆల్రెడీ ఇప్పుడు మేము సార్ సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రెండోది కూడా ఈరోజు మార్నింగ్ వచ్చింది, అది కొత్త మెషిన్. దట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇమీడియట్గా. దాంతో ప్రయాణికులకి కూడా సౌకర్యం ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ స్కానింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా రద్దీ తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక ముందు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మా వంతు మేము పాల్పంచుకుంటాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వడ్డికాసుల వారికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది.
తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా
తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని గోగర్భం డ్యాం ప్రాంతంలో శ్రీకృష్ణుని ఉద్యానవనంలో 11 kV ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆయుధ పూజలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా తిరుమల ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు స్వామివారి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. సబ్స్టేషన్లోని పరికరాలకు పూజాధికారులు నిర్వహించి హారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువైన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే విశేష ఉత్సవాలు, నిత్య పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పర్య అగ్నికరణం, శాంతి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో కలశాభిషేకం కనుల పండుగగా జరిగింది. మార్గశిర మాస విశేష ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ కోటదుర్గమ్మ తల్లికి విశేష అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులచే ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలు నిర్వహించారు. తర్వాత పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని సకల దేవతా స్వరూపం గోవుమాతలికి ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాల్లోని పవిత్ర జలాలతో కోటదుర్గమ్మ తల్లికి అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ బద్దిపోచమ్మ తల్లి నామస్మరణలతో మార్మోగింది. ఏటా మార్గశిర మాసంలో బద్దిపోచమ్మ తల్లికి భక్తులు బోనాలతో పాటు పట్నాలను సమర్పించడం సంప్రదాయం. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా అలరారుతూ భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న చల్లని తల్లిని భక్తులు సేవించి తన్మయులయ్యారు. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో చూడచక్కగా అలంకరించుకుని డప్పు చప్పుళ్లు, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి బద్దిపోచమ్మ తల్లికి సమర్పించారు. ఇక పట్నాల ఉత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో భక్తులు వరిపిండి, పసుపు, కుంకుమ, మధుర పదార్థాలతో పోచమ్మ తల్లి పట్నాన్ని పరిచి అమ్మవారి కథను వివరించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్నాలను వేసి బద్దిపోచమ్మ తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. విశిష్టమైన మార్గశిర మాసాన ఆలయంలో నిర్వహించిన రుద్రహోమంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా గర్భాలయంలో అగస్తీశ్వరునికి ఆరాధనలు జరిపారు. ఆపై శివపార్వతుల ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం,
సంకల్ప పూజల సహితంగా రుద్రహోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేసి నూతన వస్త్ర సమర్పణ జరిపి దాణా అందజేశారు. భక్తులు గోమాతను సేవించి ప్రదక్షిణలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. ఆలయంలో భక్తిరస భరితంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై సుందరంగా అలంకరించి ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వరులను వేర్వేరు పీఠాలపై వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాలను కమనీయంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.